హనీ బంగారం, అమ్మానమ్మా అమ్మాను. ఆ యశోద ఎన్ని ఛాలెంజ్లు చేసినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా మీ ఇద్దరిని నేను వేరు కానివ్వను. ఏంటి హనీ, దేవకి దగ్గరికి వెళ్తావా? చూసావా దేవికి, ఇది నీ దగ్గరికి రావటానికి ఎంతలా ట్రై చేస్తుందో. అప్పుడే గుర్తుపట్టేస్తుందన్నమాట. అమ్మని కదా, ఆ మాత్రం గుర్తుపట్టదా నీర్జా? అమ్మా, అమ్మేంటి? హంసిని నేను కన్న బిడ్డ, నేను కన్న బిడ్డ, నేను కన్న బిడ్డ. జోక్ చేస్తున్నావా దేవకి? నీకు తెలియని నిజం చెప్తున్నాను. మీ అమ్మ నీ దగ్గర దాచిన నిజం చెప్తున్నాను. కావాలంటే మీ అమ్మని అడుగు. అమ్మా, ఏంటిది? దేవకి అంటుంది నిజమా? అసలు నా పేరు దేవకి కాదు నీర్జా, నా పేరు యశోద. నా పేరు యశోద. నా పేరు యశోద. పాపం చూడ్డానికి నా పాప కోసం నా పేరు మార్చుకున్నాను. అమ్మా, అసలేం జరుగుతోందమ్మా ఇంట్లో? మాట్లాడవేంటి? దీని మాటలు నమ్మకు నీరజ, అన్ని అబద్ధాలే. నీ బిడ్డ అనడానికి సాక్ష్యం ఏంటే? అనుకున్నాను నువ్వు ఇలాగే అంటావని. హరి, ఈ పాప నాకు హరివిఠల్కి పుట్టిన పాప. ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్స్. ఇలాంటి డిఎన్ఏలు 100 పుట్టించొచ్చు. కావాలంటే నేను తీసుకురానా? ఇలా అంటావని కూడా నాకు తెలుసు పిన్ని. నిర్జా, కావాలంటే ఏ హాస్పిటల్కైనా వెళ్దాం.
లైవ్లో నువ్వుండు, రిజల్ట్ నువ్వు కూడా చూడు. ఈ పాప నా పాపే అని చెప్తుంది. అదే నిజమైతే ఏం చేస్తావు పిన్ని? అప్పుడు నా చెల్లికి ఏం సమాధానం చెప్తావు? పిన్ని పిన్ని ఏంటి? మా నాన్నకి రెండో భార్య మీ అమ్మగారు. నువ్వు నాకు చెల్లెలివి నీర్జా. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే ఒక రోజే పడుతుంది. ఇప్పటికైనా మీ అమ్మ గురించి తెలుసుకో. నా పాప నేను తీసుకెళ్ళిపోతాను. నో, హాని నా బిడ్డ, నాకిచ్చి యశోద. హాని నా బిడ్డ, నాకు కావాలి. ఎన్ని రోజులు ప్రాణంగా పెంచుకున్నాను. హాని లేకపోతే నేను ఉండలేను. నా బిడ్డ, నీకు దండం పెడతాను, ప్లీజ్ నాకిచ్చేసాయి. నా బిడ్డని నీకిచ్చి నేనెలా ఉండగలను నీర్జా? కొన్ని రోజులకే పాప మీద నీకు అంత ప్రేమ ఉంటే కన్న తల్లిని నాకెంత ప్రేమ ఉండాలి? నువ్వు నా గురించి కూడా ఆలోచించు. నువ్వు ఎన్నైనా చెప్పు యశోద, నేను మాత్రం పాపని వదిలి ఉండలేను. ప్లీజ్, నువ్వే అంటున్నావు కదా నేను నీ చెల్లిని అని. నా మీద నీకు ఆ మాత్రం ప్రేమ లేదా? ప్లీజ్. ఆ ప్రేమే నా మీద ఉండుంటే నా జీవితం ఇన్ని రోజులు ఇంత అంధకారంలో ఉండేది కాదు నీర్జా. దయచేసి ఈ పాపని మర్చిపో. ఇప్పటికైనా నువ్వు నీ బాహ్య సౌందర్యం మీద వ్యామోహం తగ్గించుకొని పిల్లల్ని కను. అప్పుడు నీకు నిజమైన అమ్మ ప్రేమేంటో తెలుస్తుంది. ఆ తర్వాత నా పాపని నువ్వడుగు. ఇది నా సామ్రాజ్యం. ఇక్కడి నుంచి మీరు పాపని తీసుకొని బయటికి వెళ్ళలేరు. ఎవరు అడ్డొస్తారో రమ్మనండి, నేను చూసుకుంటాను. సంజయ్, మీ అత్తగారు చేసిన అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు తెలుసుకో. ఈవిడ మనిషి కాదు, రాక్షసని మీకే అర్థమవుతుంది. మేం మాత్రం మా బిడ్డని ఇవ్వలేం. ఐఎమ్ సారీ. పదేశ్వర హని 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 అమ్మా, హని అమ్మా, హని అమ్మా, హని అమ్మా, ఇదంతా నీ వల్లే. నేను పాప నాకు ఇవ్వమని నేను అడిగానా? నువ్వే తెచ్చిచ్చావు. నాకు దగ్గర చేసావు, ఇప్పుడు దూరం చేస్తున్నావు. అని నా ప్రాణం నన్ను దాటి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఇంక నేను బతికి ఏం చేయాలి? నేను ఇప్పుడే చచ్చిపోతాను. నీరజ, నీరజ, ఏం చేస్తున్నావు? నీరజ, నీరజ, నీరజ. యశోద ఏ క్షణాన వచ్చి నీరజకి నిజం చెప్తుందో అర్థం కావడం లేదు. పాప తన బిడ్డే అని చెప్పిన మరుక్షణం జరిగేది ఇదే. ఇందులో ఎలాంటి రెండో ఆలోచన లేదు. నీరజ ఏమో పాప మీద పిచ్చ ప్రేమని పెంచుకుంది. పాప దూరమైతే నా నీరజ నాకు దక్కదు. యశోద మొదటి అడుగు వేసేలోపే నేను యశోదకి పాపని దూరం చెయ్యాలి. చేస్తాను. చెల్లెమ్మా, అదిగో నాన్న. అదిగో అమ్మ. నీకు మనమ్మ నాన్న పేర్లు తెలియదు కదా? నాన్న పేరు గజపతిరాజు, అమ్మ పేరు ఉజ్జయిని.
ఈ రాక్షసి వాళ్ళని ఇక్కడే చంపేసింది, నా కళ్ళ ముందే చంపేసింది. ఊర్మిళతో ధైర్యంగా ఛాలెంజ్ అయితే చేశాను కానీ ఊర్మిళ దగ్గర నుంచి సేఫ్గా నా పాపని ఎలా తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. నా పాప అక్కడ ఊర్మిళతో ఉన్నా నేను ధైర్యంగా ఛాలెంజ్ చేయగలిగానంటే దానికి కారణం నా పాపని ఆ ఊర్మిళ ఏమీ చేయదని, నీరజ పాపని జాగ్రత్తగా చూసుకుంటుంది అని. కానీ ఎన్ని నెలలిలా పాపకి పూర్తిగా తెలిసేలోపైన పాప నాదవుతుందా? ఈ భయమే నాలో రోజురోజుకి ఎక్కువ అవుతోంది. పైగా హరి నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో చూస్తుంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కానీ పాపం నా వల్ల హరి ఇంట్లో పడుతున్న ఇబ్బంది చూస్తుంటే నా మనసంతా ఏదోలా ఉంది. హరి ప్రేమ చాలా గొప్పది. భార్యల మీద అనుమానాలు పెంచుకుంటూ ఇద్దరు గొడవలు పడుతున్న ఈ రోజుల్లో వేరే ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డ అనుకుంటున్నాడు. నా కోసం నా మీదున్న ప్రేమలో నా వైపు నిలబడుతున్నాడు. భగవంతుడా, నా పాప నా దగ్గరకొచ్చి హరితో కలిసి జీవితాన్ని పంచుకునేలా చూడు. ఈ జన్మకి నా కోరికలివే. అనుకోని ఆపదలు నీ చుట్టుముట్టినప్పుడు, నీ వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అమ్మవారి సింధూరమే కాపాడుతుంది. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి, మిగిలింది అమ్మలను గన్న ఈ అమ్మే చూసుకుంటుంది. ఆ స్వామీజీ చెప్పినట్టు నా జీవితంలో అన్నీ జరిగాయి. పాప విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మవారి పొట్టు పాపకి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇది తీసుకువెళ్ళి నీరజకిస్తే ప్రతిరోజు పాపకి పెడుతుంది. అలాగే నేను పాపని కూడా చూసినట్టుంటుంది. వెళ్తాను. వచ్చింది కలైతేనే అంత భయంకరంగా ఉంది. అలాంటిది నిజమైతే తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయనంటారు. కానీ ఇది మాత్రం నిజం కాకూడదు. ఏమ్మా హనీ, ఆకలేస్తుందా? అమ్మా హనీని పట్టుకో, పాలు తెస్తాను. హనీనా? హంసిని హనీ అంటున్నావేంటమ్మా? హంసిని షార్ట్ కట్ చేసి ముద్దుగా హనీ అని పేరు పెట్టాడమ్మా సంజయ్. అవునత్తయ్య,
బాగుంది కదా? ఆ, అవునత్తయ్య, బాగుంది కదా? కలలో ఏమైతే మాట్లాడారో ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారేంటి? కల నిజమవుతుందా? అంటే యశోద నిజంగానే వస్తుందా? హాయ్ మేడం. హాయ్ సార్. హాయ్. హాయ్. హాయ్ నీరజ గారు. హాయ్ దేవకి, ఎలా ఉన్నావు? నీ హరి ఎలా ఉన్నాడు? పెళ్ళెప్పుడు? అతి త్వరలోనే నేను అనుకున్నది సాధిస్తాను. ఆ తర్వాతే మేడం. గుడ్. పాప బాగా గోల చేస్తున్నట్టుంది కదా? ఇప్పటిదాకా బానే ఆడుకుంది, ఇప్పుడే గోల చేస్తోంది. అయినా ఎక్కడికెళ్ళావు? ఈ మధ్య కనిపించడం లేదు. నేను మా ఊరు గజపతి నగరం వెళ్ళాను. నా ఫ్రెండ్ పాపకి జాతకం చూపించి నామకరణం చేస్తుంటే పిలిచింది. అవునా? అవును మేడం. ఇంతకీ పాప పుట్టిన నక్షత్రం, రాశి ఏవి మేడం? జాతకం ఏమన్నా రాయించారా? ఇదేదో ప్లాన్తో వచ్చినట్టుంది. ఓ, పెద్ద మేడం గారికి తెలుసా? అమ్మా చెప్పు. హనీ పుట్టిన రాశి, నక్షత్రం ఏంటి? జాతకం రాయించావా? లేదమ్మా, ఇంకా జాతకం రాయించలేదమ్మా. అయ్యో, ఏమైందమ్మా? ఇటివ్వండి మేడం, నేను ఆడిస్తాను. ఇలా ఇవ్వండి. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? ఎవరేమన్నారు? అయ్యో, ఏమైంది? పాప ఒళ్ళేంటి వెచ్చగా ఉంది మేడం, జ్వరం వచ్చినట్టుగా ఉంది. అవునా? నాకు తెలియలేదే. ఏంటమ్మా, ఏమైంది? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? ఏం లేదులే, తగ్గిపోతుందిలే. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. రాధే విసుగని అమ్మే ఒక మునిరా. ఇస్తూ వరముని పూజ ఎరుగని అమ్మే గుడి
కదరా పలికే తన పేరే నుడి ఎరుగని మంత్రం మంత్రం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ ఇది మా ఊళ్ళో పంతులు గారు ఇచ్చారు. పాపకి బాలేకపోయినా భయంతో ఏడుస్తున్నా ఈ కుంకుమని నుదుటిన పెట్టమని ఇచ్చారు. ఇది పెడితే వెంటనే తగ్గిపోతుంది. చాలా థ్యాంక్స్ దేవకి. అమ్మే కదా పాపకి ఏదైనా అయినా బాగోలేకపోయినా నాకు వెంటనే ఫోన్ చేయండి మేడం. నేను వెంటనే వచ్చేస్తాను. అర్ధరాత్రి అయినా సరే ఆలోచించకుండా నాకు ఫోన్ చేయండి. అలాగే దేవకి. వెళ్ళి వస్తాను పిన్ని. నిజంగా దేవకి చేతిలో ఏదో మాయుంది. క్షణంలో పాప ఏడు పాపేసింది. నీకెప్పుడు అలా అలవాటవుతుందో. నాకింకా హనీని ప్రేమగా చూసుకోవటం రావడం లేదా? పిల్లలన్నాక ఏడవటం సహజం. మరి దేవకి పాపనెత్తుకోగానే ఎందుకు ఏడు పాపేస్తుందమ్మా? హంసిని నేను కన్న బిడ్డ. అంత ఆనందంగా నా దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఉండట్లేదమ్మా? ఒకవేళ పాపకి దేవకి ఏమైనా సంబంధం ఉందంటావా? ఈ పాప నా పాపే అని చెప్తుంది. అదే నిజమైతే ఏం చేస్తావు పిన్ని?